ఏ టెంపుల్ పోవాలి? హైదరాబాద్ తిరగద్దాం రోజు. తిరుగుదాం. ఓకే అంటే ఎక్కువ మామ నీతో వచ్చేస్తా తిరుగుడే. మళ్ళీ వాళ్ళు ఏం బర్త్డే మళ్ళీ లవడే కాదు. అలా టిఫిన్ చేద్దామని ముందుకెళ్తుంటే మేము రెగ్యులర్గా మొన్న పునుగులు తిన్న దగ్గర క్లోజ్ చేసింది అనమాట. ఎందుకు క్లోజ్ చేసేలో లేట్ అయింది అనుకుంటా. ఇక అయిపోయింది అని కల్లోగే విలేజ్ ఉంటుంది ముందుకెళ్తే. ఇట్లా బుడబుడ అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ యాడ్ వెళ్ళు పక్కకి ఒక టిఫిన్ షాప్ బాగుందిరా అంటే వెళ్ళామన్నమాట. పూరీలు ఆర్డర్ చేసే లోపే వచ్చేసినాయి. బాగానే ఉన్నాయి. ఇక తిని మెల్లగా చిరంగాడు ఊకే రెగ్యులర్ ప్లేస్ అనమాట చాయ్ బంక్ అని ఆడ వెళ్తున్నాం. ఇక మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే అదొక పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట మాకు. లైక్ ఇట్లా వెళ్తున్నాం ఏమో తెలియదు కానీ కళ్ళగా వచ్చుతోటే మొత్తం అందరు కనిపిస్తున్నారు అనమాట. అక్కడ కూర్చున్నాడు మా దోస్తు గారు అనమాట. ఆడ పేరు లాట్ టైసన్ బాలాజీ. ఇక మెల్లగా వాడిని కూడా పలకరించి మాకు ఇక ఒకటే ఒక పీస్ఫుల్ ప్లేస్ అంటే చాయ్ బంక్ అనమాట. చాయ్ తాగకుండా ఇక లైఫ్ గురించి ఎంత సంపాదించాలి ఏడికి పోవాలని ముచ్చట్లు వేసుకుంటూ ఉంటాం. ఇక అలా మెల్లగా తాగి పక్కకి వెళ్తుంటే ఒక చిన్న చర్చి పక్క ఒక చిన్న చెరువు లెక్క ఉన్నాయి అనమాట. ఇక వీళ్ళు ఎక్కడికో వెళ్తా అని ఒకటేసారి ఇట్లా వెనక చూసేసరికి కేక్ తెచ్చిళ్ళు. సాత్విక్ గడిగా మస్తు షాక్ అయ్యి ఉండే. ఇక నేను కూడా షాక్ అయ్యి ఉండే. ఇద్దరమే ఉండేటు. వాళ్ళు మమ్మీతో వాళ్ళు మాట్లాడుతుండు. అంతలోపు వీళ్ళు ఇక మెల్లగా తీసి అన్నీ ఉన్నాయి కానీ లైక్ వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ లేదు. అది తేవడానికి మా ఫ్రెండ్ గాడు వెళ్ళిండు. ఆ లోపు మేము వాళ్ళు ఏం చేద్దాం ఎటు పోదాం ఎంత ఉన్నాయి ఈ ముచ్చట్లన్నీ వేస్తున్నాం అనమాట. ఆ లోపు వాడు వచ్చేసిండు మ్యాచ్ బాక్స్ తీసుకొని. అది అంటబెట్టేసి చాలాసేపు అయింది. అది అంటలే చాలాసేపు అయింది. మెల్లగా అంటేసేసి మొత్తం కేక్ పూసే కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. మొత్తం వాడికి ఒక్కడికే పూద్దాం అనుకున్నాం. అది ఇక అందరికి అయిపోయింది అనమాట. నెక్స్ట్ నాదే నాకు ఇక వద్దు అంటే పూసిళ్ళు అయిపోయింది. అందరం పూసుకున్నాం. ఒక బారుగాడు ఒక్కడు మిస్ అయ్యిండు. దాని తర్వాత నరేంద్ర గారు వాడు వచ్చిండు. వాడు మిస్ అయిపోయిండు అనమాట. నాకైతే పూసేసాడు బాగానే బాగుంది. టేస్ట్ బాగుంది. దాని తర్వాత ఇక నాకు పూసినోడికి మెల్లగా ఫోటో దిగుదాం రా అని స్కామ్ చేసి వాడికి పూసిన. తర్వాత నరేంద్ర గారు వాడు మిస్ అయిపోయిండు. కేక్ అయిపోయింది. వాటర్ పోసినాం వాడి మీద. అరే వాడు తడవరే మరి లౌడే దేవుడు ఉన్నాడా? వీడికి కూడా అయిపోయింది. బారవాడు ఒక్కడు మిస్ అయ్యాడు. వాడి కోసం వీడు చిరంగా ఎగ్గు పట్టుకొచ్చిండు అనమాట. ఎగ్గు కొట్టేసి అరే మనకన్నా కేక్ రాడికి గుడ్డు. మొత్తం అయిపోయింది. ఆడు గుడ్డు కొట్టేసి మనకి ఎందుకు కొట్టినామంటే మేము మంచిగా ఊసుకుంటున్నాడు. ఊకుక పారిపోతున్నాడు. ఈ చరణ వీడికి మండి తెచ్చి బాగా కొడితే మొత్తం ఆడింది. ఆడు పైన మా ఫ్రెండ్ గారి రూమ్కి వెళ్ళి కడుక్కొని వచ్చేస్తాడు. ఆ లోపు కింద కూర్చొని ఎవడు ఫోన్లో ఆడు చూసుకున్నాడు. ఇప్పుడు ఇక రూమ్కి వెళ్ళేసి మంచి అందరం స్నానాలు చేసేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా పోయి 2 to 7 5 hours బైక్ ఉంటాయి. నరేంద్ర రాట్లే కిలోమీటర్స్ 1 hour. సవాల్ కా బచ్చా అంతేరా. క్యాంప్ చేసానే తెగుతాం. సుర్రా నన్ను ఇప్పుడు ఎట్లా చేసావు? సరే భార్గవ్ కొట్టినాక నాకు మళ్ళీ ఎందుకు కొట్టినవరా చెప్తున్నా. ఇక అట్లా అయిపోయినాక అక్కడ నుంచి బయలుదేరాం మళ్ళీ బాగా చెప్పి. అంటే ఇప్పటికే లేట్ అయింది అనమాట. సో మళ్ళీ స్నానం చేసి మందిరికి వెళ్ళాలని బిర్లా మందిర్ అని చేయలేదనుకున్నారా మీరు? అసలు
ఏం కొడతారు కొట్టి అందుకే అప్పటి నుంచి ఇంకనే చూస్తున్నాను నేను. నాకు డౌట్ వచ్చింది బాగానే ఉంది ఒక్క ఏందో ఎంతసేపట్లో వస్తావా మోడల్ ఇప్పుడే బయలుదేరినాం ఇక ఆటో బుక్ చేసిన అది వస్తాను మామూలు వేసి ఉడిపోయింది అది వచ్చినాక వేసి డైరెక్ట్ బిర్లా టెంపుల్కి పెట్టుండే పోయి ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది ఎండలో మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ అటు పంచ కట్టుకున్నాడు బస్సు ఎందుకు మళ్ళీ అటు ఇటు అయితే అని వాడు ఏమేమో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నా తోటి వేసాడే కొత్తగా వేసాడు అన్న డెనిమ్ ప్లస్ పంచ దాని కింద శాండిల్స్ రాయుడు దున్నపోతు వస్తావా వేసి ఉంటుంది అది ఏమున్నా లేకపోయినా ట్యాంక్ బండ్ న్యూస్ ఏదో తెలియని ఆనందం అనమాట. ఈవినింగ్ పూట వస్తే ఆ లైట్స్ తోటి చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హెవెన్ అనుకోండి ఇక. ఎంత చూస్తున్నా చూస్తూ ఉండే ప్లేస్ అన్నమాట ఈ ట్యాంక్ బండ్. అక్కడనే ఉండిపోబుద్ది అవుతుంది. చల్లగా ఉంటే ఒకవేళ ఎండ ఉంటే ఉండబుద్ది అవుతుంది, చల్లగా ఉంటే అయితే ఉండబుద్ది అవుతుంది. ఇక వ్యూ సీఎం ఆఫీసు ఇక అలా మెల్లగా మాట్లాడుకునే లోపే బిర్లా మందిర్ రూట్ వచ్చేసింది అనమాట. ఇంకొక 500 మీటర్స్ అయితే బిర్లా మందిర్ ఉంటుంది. ఇది ఒకటేసారి గల్లీలు చిన్న చిన్న రోడ్లు చూస్తుంటే ఒకటేసారి మా హన్మకొండ అడ్వకేట్స్ కాలనీ గుర్తొస్తుంది అనమాట. అందులో కూడా ఇలానే ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలానే ముందుకెళ్తుంటే స్టేట్ గల్లీ రైతు తిరిగినాక బిర్లా మందిర్ ఫస్ట్ టైం వస్తున్నాను. నాకు తెలియదు అసలు, నాకు అసలు తెలియదు ఇక్కడ బ్లాగ్స్ చేయనీకి రాదు, లోపల అసలు ఫోన్స్ అలా ఉండవని తెలియదు నాకు. ఆడు పోయినాక అర్థమైంది నాకు ఫోన్స్ అలా ఉండవని. మంచిగా పోయి అంతా ఇద్దాం అనుకున్న పేమెంట్ అయిపోయింది. అలా ముందుకి ఇట్లా స్టేట్గా కొంచెం సేపు ఒక ఎక్కువ కూడా పట్టలేదు. ఇట్లా నడుచుకుంటే ముందుకు వెళ్తుంటే అది చాలా మంచిగా అనిపించింది అనమాట. ఏదో హెవెన్ని చూసినట్టుండే, అంత బాగుండే. పైకి ఎక్కుతుంటే అదంతా మొత్తం ఆ మార్బుల్స్తో కట్టినట్టు అనిపిస్తుంది, చాలా బాగుండే. ఇక చెప్పులు షూస్ ర్యాక్లో పెట్టేసి ఫోన్స్ అలవ్ లేవంట. ఫోన్స్ ల్యాప్టాప్స్ కెమెరాస్ ఏం అలవ్ లేవంట. కొంచెం అన్నీ చూపిద్దాం అనుకున్నాం రైట్. ఇక ఒకటేసారి చూసేతోటే పాజిటివ్ ఎనర్జీ అనమాట. అసలు చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చిన ఇది వెంకటేశ్వర స్వామి గుడి అంట, నాకు చాలా ఇష్టం అనమాట. చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంతమంది జనాలు ఉన్నా ఎంత ఎండ కొడుతున్నా చాలా పీస్ఫుల్గా ఉండే, చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే. మొత్తం ఏదో హెవెన్ ప్లేస్ ఉన్నట్టే అనిపించింది. ఇక అయిపోయింది. మెల్లగా అటు ఆ పార్కింగ్ సైడ్ అంతా చూసుకొని ఇక బయలుదేరినాం అనమాట కిందకి బయటికి. ఇప్పుడే ఇక బయటకు వచ్చేసినాం, అయిపోయింది. టైం 4:30 అవుతుంది. గంట ఉన్నాం కదా, గంట. బ్యూటిఫుల్ ఎంత బాగుందిరా, చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. మొత్తం పైకి ఎక్కుతుంటే హెవెన్ టు హెవెన్ స్కైస్కి వెళ్ళిపోయింది డైరెక్ట్. బాగుంది మొత్తం. అక్కడ నుంచి ట్యాంక్ బండ్ నుంచి సీఎం ఆఫీసు, అటు నుంచి అటు మొత్తం ఇల్లు, ఫుల్ పీస్, చల్ల గాలి. మళ్ళీ పైన ఈగల్స్, ఆ వెంకటేశ్వర స్వామి గుడి మందిర్ చాలా బాగుంది. తర్వాత మళ్ళీ రావాలిరా, ఒక్కొక్కరే పట్టుకొని రావాలి అంతే. వీడేదో బ్రేకప్ అయినట్లకి అప్పటికెళ్ళి ఒక్కడే పోతుండవు, ఎందుకు అర్థం కావట్లేదు.
మస్తు ప్రశాంతంగా ఉంది మామ, చిన్న చిన్న గల్లీలలో పోతుంటే. ఇక మెల్లగా బయటకు వచ్చేసినాం. అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నమాట, ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫస్ట్ తినాలి. ఎందుకంటే మేము మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, డైరెక్ట్ వచ్చినాం. మస్తు ఆకలి అవుతుంది ఒక్కొక్కడికి, ఫస్ట్ ఓపిక లేదు. ఇక మెల్లగా అటు చూస్తున్నాం, దగ్గరలో ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయని చూస్తే షాక్ వస్తుంది. ఇక మెల్లగా అక్కడ బయలుదేరినాం. ముచ్చట్లు వేసుకుంటూ పోయేసరికి ఒక 10-20 నిమిషాలు అయింది. ఇక్కడ ఏం ఫేమస్ తెలియదు కానీ తినేది మాత్రం బిర్యానీ కాబట్టి బిర్యానీ ఆర్డర్ చేస్తుండే, మటన్ బిర్యానీ. అది వచ్చేలోపు వీడు ఏమేమి ఎక్స్పెరిమెంట్లు చేసిండు. ఆనియన్స్ మీద సాల్ట్ వేసి వడగా లెమన్ పిండి చాలా బాగుందని చెప్పి మేము కూడా చాలా బాగుంది. తర్వాత మెల్లగా అటు ఇటు ముచ్చట్లు వేసుకునే లోపు బిర్యానీ వచ్చేసి మంచిగా తృప్తిగా తిని ప్రశాంతంగా తిని బిల్లు కట్టేసి వచ్చేసినాం. పాన అయితే స్పూన్ ఏముంది. ఇంకా ట్యాంక్ బండి వస్తుంటే ఆ వెదర్ తోటి అసలు ఆ సాయంత్రం చాలా బాగుండే. ఇక నా బ్యాటరీ లో అయిపోయింది అన్నమాట. డైరెక్ట్ రూమ్కి వచ్చి 5-10 మినిట్స్ అట్లా ఉండి ఇంకా బట్టలు కూడా చేంజ్ చేసుకోండి. ఇక వీడైతే 1 డిచ్ అయిపోయింది. బట్ ఏ మాట కా మాట కానీ వీ ఎంజాయ్డ్ ఏ లాట్ రా.